చెప్పిన తర్వాత వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళ మనసు మారిపోద్దేమో మరి. సరే, ఇంకొక పాయింట్ సార్ కంక్లూడ్ చేస్తూ, తమిళనాడులో జనసేన పార్టీ అంటే ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన ప్రస్తావన, ఆయన ప్రాధాన్యత ఎంత ఉందో మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొత్తగా తమిళ సిద్ధాంతాలని, హిందీ భాష గురించి మాట్లాడటం, ఇటీవల తమిళ న్యూస్ ఛానల్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. సో ఏం చెప్తారు, నిజంగా అలాంటి ప్రక్రియలు ఉంటే రాబోయే రోజుల్లో అలాంటి ఛాన్స్ వస్తుందేమో అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? భారతీయుడుగా పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, దాంట్లో పూర్తి స్వేచ్ఛ ఉంది. పైపెచ్చు చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు, సినిమా నటుడుగా ఆయన ప్రచారం ఉంది కాబట్టి అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న నడక, వ్యవహారాలు చూసినప్పుడు ఆయన పార్టీ పెట్టడం కన్నా బీజేపీ మెప్పు కోసం మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు సూత్రం. ఫస్ట్ ఇంట గెలవాలి. ఆయన అనొచ్చు, నేను 21 స్ట్రైక్ రేట్ సాధించాను కదా, ఇంకేముందిలే. అది ఇంట గెలవడం కాదు, అది ముగ్గురితో కలిస్తే వచ్చింది. కాబట్టి ఇంకా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బలపడాలి. ఆంధ్రప్రదేశ్ లో బలపడిన తర్వాత ఇతర ప్రాంతాల్లో మీరు ఎదగలరు. ఒకటి తెలుగు రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ఎందుకు అడావుడు చేయట్లేదు నాకు అర్థం కావాలి. తెలుగువాడు కదా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగువాడు. తర్వాత తమిళ్ ఏముంటుంది, మా అంటే సినిమాలు చూస్తే సినిమా హీరో అనుకుంటారు, అంతమించి ఏమనుకుంటారు మిమ్మల్ని. జగన్ కి ఫ్యాన్స్ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్స్ ఉంటారు తమిళనాడులో, దాంట్లో సందేహం లేదు. పాయింట్ ఏంటంటే, మీకు ఆంధ్రప్రదేశ్ తో సమానంగా ఫ్యాన్స్ ఉన్నది తెలంగాణలో. తెలంగాణలో ఫోకస్ పెట్టకుండా పార్టీ విషయంలో తమిళనాడులో ఫోకసే పెట్టలేదు. ఇంటర్వ్యూలే కదా అక్కడ ఫోకస్ పెట్టేదే ఉంది. వెంటర్లు ఎక్స్ లో స్పందించాలే కదా. ఈ హడావుడు ఎందుకు చేస్తున్నారంటే, బీజేపీకి అక్కడ డిఎంకే సవాల్ ఇస్తుంది. ఇది డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే త్రిభాషా విషయంలో కావచ్చు, క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్స్ లో స్పందించిన దీనికి ఎక్కువ స్పందన వస్తుంది ప్రజల నుంచి. నిజమే కదా, మనం ఏమైనా నష్టపోతామా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల జనాభా ప్రాతిపదికన జరిగితే అనే వస్తున్న హైప్ పెరుగుతా ఉంది. ఇప్పుడు స్టాలిన్ కి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగుతుంది తమిళనాడులో. కాబట్టి స్టాలిన్ ప్రభుత్వం దాని ఒక రాజకీయ అజెండాగా ఖచ్చితంగా మారుస్తుంది. ఇష్యూలో జెన్యూనిటీ ఉంది, అదనంగా రాజకీయ పార్టీ. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఒక సవాలుగా ఎదుర్కొంటా ఉంది. ఇప్పుడు ఈ రోజు స్టాలిన్ అన్నమాట రేపు బహుశా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో పెట్టి ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇట్లే మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ తమిళనాడు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడు, అప్పుడు కూడా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి, ఇంకో రోజు కేరళ, ఇంకో రోజు కర్ణాటక, ఒడిస్సా ఇట్లా పెరుగుతూ పోతాం. ఈ నేపథ్యంలో దీన్ని మనం గట్టిగా వాళ్ళని తిడితే బీజేపీ వాళ్ళు సంతోషిస్తారని అనుకుంటున్నాడు నాకు తెలియదు. ఎందుకంటే తమిళనాడులో పార్టీ పెట్టడానికి పునాది ఏంటి? పాయింట్ ఏంటంటే, పార్టీ పెట్టే వాళ్ళ రైట్ నేను కాదను. భారతీయుడిగా దేశంతో పార్టీ పెట్టాడు. దేశంలో పార్టీ పెట్టాలంటే వారికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలి నువ్వు వివిధ శాఖలు పెట్టాలంటే. ఇప్పుడు రాష్ట్ర పార్టీగా నువ్వు జాతీయ పార్టీ కంటే నీకు సంఖ్య రావాలి, ఓట్లు రావాలి, సీట్లు రావాలి. ఆంధ్రప్రదేశ్ లో మనం పోటీ అని చేయట్లేదు కదా, సీట్లు వచ్చే తర్వాత. అంటే ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందాలంటే ఆంధ్రప్రదేశ్ లో మొదట బలపడాలి. ఇక్కడ బలపడడానికే 10 ఏళ్ళు టైం పట్టింది కదా, ఆంధ్రప్రదేశ్ లో పడడానికి 10 ఏళ్ళు టైం పట్టింది. 15 ఏళ్ళకి మనం 21 ఎమ్మెల్యేలు 3 పార్టీల కూటమిలో గెలిచినాం. మళ్ళీ రేపు ఇంకా బాగా గెలవచ్చు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిలో తమిళనాడులో పెట్టడానికి కేవలం బీజేపీ మెప్పు కోసమే నేను ఎందుకు అంటానంటే, ఇన్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పోవాలి, తోటి తెలుగు రాష్ట్రం. అవును అన్నిటికన్నా మించి మీకు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రేమించేవాళ్ళు తెలంగాణలో ప్రేమించినా ప్రేమించకపోయినా తెలంగాణలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపడతారు. అయితే తెలుగు హీరో మిమ్మల్ని, మీ సోదరుని. ఆడ రాజకీయాలు చేయకుండా ఏంటి చేస్తున్నారంటే, చేయడానికా లేదా ఆడవుడు చేయడానికా? ఇన్ఫాక్ట్ ఆయనకి ఆంధ్ర కంటే తెలంగాణనే ఎక్కువ ఇష్టం అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ సంస్కృతిని, ఇక్కడ తెలంగాణ త్యాగాల్ని, ఇక్కడ ఉన్నటువంటి యూనిటీని కూడా ఆయన చాలాసార్లు ప్రస్తావిస్తూ వచ్చారు కదా ఇటీవల కూడా. సరే, ఆయన ఎందుకు ఎవరిని ప్రస్తావిస్తాడో, ఎందుకు కాడి కిందకి వేసేస్తాడో తెలియదు, కానీ నేను నేషనల్ పార్టీ నాకు ఈడ పుట్టుక, ఆడ పెరుగుదల, ఆడ నడిచాను చాలా మాట్లాడతాడు. పాయింట్ ఏంటంటే, ఆయన ప్రాథమిక బాధ్యత కూటమిని ఎందుకు ప్రజలు గెలిపించినారో ఆ రెస్పాన్సిబిలిటీని చేసుకుంటూ విజయవంతం అవుతూ, ఎస్ నేను ఇక్కడ బాగా చేశాను, ఇట్లాంటి కూటమి లాంటి మంచి గవర్నమెంట్ నే తమిళనాడులో రావాలి, కేరళలో రావాలని పోవచ్చు. మొన్న వాళ్ళ ఆవిర్భావ సభలో కూడా ఈ కూటమి బాగా చేసిందని మీరే చెప్పలేదు, బాగా చేయలేదని చెప్పలేదు, కానీ బాగా చేసినట్టు కూడా చెప్పలా.
మరి కూటమి గురించి మీరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోలేకుండా మీరు ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ప్రూవ్ చేయ పవర్ లో ఉన్నారు. పవర్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అదిగో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, బెంగాల్లో లాంటి ప్రభుత్వం చేస్తాం, కేరళ లాంటి అంటే వాళ్ళ పార్టీలు. అట్లా మీరు కూడా చెప్పుకోగలగాలి. తెలంగాణకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో మా కూటమి ఎన్నికలు ఇది చెప్పింది, ఇట్లా గెలిచినాం, అట్లాంటి మంచి రోజులు తమిళనాడు రావాలంటే బీజేపీని గెలిపించండి అట్లా చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బాగుంది ప్రభుత్వం మీరే చెప్పట్లా ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఇంక తెలంగాణ అంటే ఇది కేవలం బీజేపీ చెప్తుందా లేదా బీజేపీ మెప్ప, ఈ రెండో తప్ప నా తమిళనాడులో నిష్ప్రయోజనం, పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అనవసరమైన టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే ఆయన సినిమా హీరో ఒకటి అడిగిన మనుషులు వస్తారు, తమిళనాడులో కూడా కొంతమంది మనుషులు రావచ్చు. ఈయనకన్నా పెద్ద హీరో విజయ్ ఉన్నాడు అక్కడ. ఈ తరహా అంటే ఎమోషనల్ గా యూత్ ని అట్రాక్ట్ చేసే హీరో. ఆయన కూడా స్టాలిన్ మీద రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించి డీలిమిటేషన్ వచ్చేసరికి ఆయనతో కలిసి అఖిల పక్షంలో కూర్చున్నాడు. అవును, దాన్ని సమాజం హర్షిస్తుంది. అంతే తప్ప మీరు ఢిల్లీ వాళ్ళ మెప్పు కోసం అన్ని వ్యతిరేకిస్తా ఉంటే అది జరగని పని. ఏదైనప్పుడు కూడా సినిమా హీరో కాబట్టి ఈయన ఏం ప్రకటన చేసిన ఆడి నుంచి స్పందన వస్తుంది. కాబట్టి కొంచెం హడావుడి జరుగుతుంది తప్ప అంత మించిన పెద్ద అంశాలు ఉంటాయని నేను అనుకోను. ఓకే ఓకే, చూద్దాం సార్ దీనికి సంబంధించి ఏముంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారు